యుద్ధం కొనసాగుతున్నది. పిఠాపురం మార్కెట్ యార్డ్ కమిటీకి సంబంధించిన ప్రమాణ స్వీకారోత్సవంలో బల ప్రదర్శన దిగారు ఇరు పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు కూడా. ఇక ఇద్దరి మధ్య ఒక్కసారిగా తోపులాట కూడా చోటు చేసుకుంది. పవన్ నాయకత్వం వర్ధిల్లాలని చెప్పి జనసేన నినాదాలు చేస్తూ ఉంటే జై వర్మ అంటూ టీడీపీ కార్యకర్తలు హంగామా చేశారు. అయితే ఇరు వర్గాలకి నచ్చజెప్పే పనిలో పడ్డారు ఇద్దరు. మంత్రి నాదెండ్ల మనోహర్తో పాటుగా టీడీపీ నేత వర్మ కూడా ఇద్దరిని నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఏమాత్రం కూడా అది సక్సెస్ కాలేకపోయింది. చంద్రబాబు పవన్ కళ్యాణ్ నాయకత్వంలో కలిసి పనిచేయాలని చెప్పి వారంతా సూచించారు. అయినా కూడా కార్యకర్తల గొడవను తగ్గించలేకపోయారు. ప్రస్తుతానికి మీరు చూస్తున్న దృశ్యాలన్నీ కూడా పిఠాపురంలోని ఒక మార్కెట్ యార్డ్కి సంబంధించినటువంటి ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంలో ఈ గొడవ చోటు చేసుకుంది. ఒకవైపు పవన్ కళ్యాణ్ జిందాబాద్, జనసేన జిందాబాద్ అనే నినాదాలు జనసేన పార్టీ కార్యకర్తలు చేస్తుండగా మరోవైపు టీడీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కూడా వర్మ, గతంలో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేరెత్తుతూ వర్మ జిందాబాద్ అంటూ కూడా వారంతా నినాదాలు చేశారు. పరస్పరంగా ఎవరి బల ప్రదర్శన వారు చూపించుకునే ప్రయత్నం చేశారు. ఇద్దరు మరి తోపులాట కూడా జరిగింది. ఆ దృశ్యాలను టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. అక్కడ అదే కార్యక్రమంలో నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు. అట్ ది సేమ్ టైం వర్మ కూడా అక్కడే ఉన్నారు. ఇద్దరు నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కార్యకర్తల మధ్య ఆ గొడవను మాత్రం సద్దుమణిగించలేకపోయారు. ఒకసారి ఆ దృశ్యాలను చూద్దాం. ఇక్కడ ఎవరు కూడా ఏమాత్రం తగ్గడం లేదు. ఈ వివాదం ఇంకా రోజు రోజుకు పెరుగుతోంది. అక్కడ పరిపాలిస్తోంది కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటి నుంచి. ఇతర నియోజకవర్గాల సంగతి ఏంటో కానీ పిఠాపురంలో అయితే జనసేన వర్సెస్ టీడీపీగా ఒక రసవత్తరమైనటువంటి పోరు కొనసాగుతూనే ఉంది. మొన్న మధ్య జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభలో కూడా నాగబాబు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ గెలుపులో రెండు చాలా కీలకమన్నారు. ఒకటి పవన్ కళ్యాణ్ అయితే రెండవది పిఠాపురం ప్రజలే. ఎవరో ఒకరు ఇండివిజువల్గా పవన్ కళ్యాణ్ని గెలిపించామనుకుంటే అది వాళ్ళ మూర్ఖత్వమే అవుతుందని చెప్పి కూడా ఆయన మాట్లాడుకొచ్చారు నాగబాబు. అయితే ఈ విషయం పైన పెద్ద ఎత్తున వివాదం కొనసాగింది. నాగబాబును కూడా చాలా పెద్ద ఎత్తున వర్మ అభిమానులు తప్పుపట్టారు. ఏకంగా వర్మ పిఠాపురం నియోజకవర్గంలో నాగబాబు కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన వచ్చిన నేపథ్యంలో కూడా ఆయన్ని తిప్పి పంపించేశారు. అందరూ కూడా ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తారు. 2 రోజుల పర్యటన కోసం వచ్చిన నాగబాబు కేవలం ఒక్క రోజునే తన పర్యటన ముగించేసుకొని పిఠాపురం నుంచి వెనుదిరిగి వెళ్ళిపోయారు. అయితే ఈ రకంగా చూస్తూ ఉంటే పిఠాపురం నియోజకవర్గంలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ లేని వివాదాలు గొడవలు అన్నీ కూడా పిఠాపురంలోనే జరుగుతున్నాయి. పిఠాపురం పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలోని టీడీపీ వర్సెస్ జనసేనగా మారుతోంది. ప్రస్తుతం జనసేన ఇన్ఛార్జ్ మారెడ్డి శ్రీనివాస్ కూడా తమ కార్యకర్తల్ని కొంత కంట్రోల్లో ఉండమని చెప్పి ప్రయత్నం చేసినప్పటికీ టీడీపీ నాయకులు టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తుంటే వారు కూడా రెచ్చిపోతున్నారు. పరస్పరంగా పెద్ద ఎత్తున ఒక హైడ్రామా చోటు చేసుకుందిన్న ఈ కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్తో పాటుగా అటు వేదిక పైన వర్మ కూడా ఉన్నారు. వర్మకి ఎమ్మెల్సీకి అవకాశం కల్పిస్తామని మొదటి నుంచి కూడా చెప్పినప్పటికీ దానికి కూడా అవకాశం లేదు. వర్మ ఒక రకంగా పవన్ కళ్యాణ్ కోసం అన్ని త్యాగం చేశారంటే ఒక భావన అయితే వర్మ అభిమానుల్లో పిఠాపురం టీడీపీ శ్రేణులు అయితే పెద్ద ఎత్తున ఉంది. సో ప్రస్తుతానికి ఈ గొడవ తారాస్థాయికి వెళ్ళిందని చెప్పొచ్చు. మా ప్రతినిధి ప్రకాష్ అందుబాటులో ఉన్నారు. ఎస్ ప్రకాష్, సో ప్రజెంట్ ఏంటి పవన్ కళ్యాణ్ వర్మకు మధ్య విభేదాలు పెరుగుతున్నాయి. వ్యక్తిగతంగా వారిద్దరి మధ్య ఎటువంటి విభేదాలు లేకపోయినప్పటికీ కార్యకర్తలు కొంతమంది జనసేన నాయకుల కారణంగానే విభేదాలు ఇంకా ముదురుతూ ఉన్నాయి. తాజాగా మరోసారి బహిర్గతమైంది. సో ప్రజెంట్ ఈ ఘటన పైన అటు జనసేన టీడీపీ నాయకులు ఏం చెప్తున్నారు?
పిఠాపురంలో రాజకీయ పరిణామాలు ఏమి జరిగినా కూడా రచ్చకైతే దారి తీస్తుందని చెప్పాలి. అలాగే పిఠాపురం నియోజకవర్గంలో అలా ఏ అభివృద్ధి కార్యక్రమం జరిగినా సరే అక్కడ వివాదాస్పదంగా మారుతుంది. అలాగే కూటమి నేతల మధ్య అయితే ఈ యొక్క కార్యకర్తల మధ్య అయితే వివాదం అయితే తారాస్థాయికి జరుగుతుందని చెప్పాలి. అలాగే కొన్ని రోజుల క్రితం అయితే మనం చూసాం, ఏ కార్యక్రమం జరిగినా కూడా ఏదో వివాదం అయితే జరిగింది. ఆ విధంగానే నిన్న ఏదైతే పిఠాపురం మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకారం మహోత్సవం జరిగింది. దీనికైతే ముఖ్య అతిథిగా మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా హాజరయ్యేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ నేపథ్యంలోనే అలాగే ఈ కార్యక్రమానికి పక్కన ఎన్నడూ లేని విధంగా పిఠాపురానికి అయితే ఈ యొక్క చైర్మన్ అదే మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఒక దళిత మహిళలకి ఎవరైతే వాకపల్లి దేవి సూర్యప్రకాష్ అయితే ఎంపిక చేసినటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా టీడీపీ నుంచి కూడా అక్కడ అక్కడ వైస్ చైర్మన్ గా కూడా టీడీపీ నుంచి కూడా అవకాశం ఇచ్చారు. గాది రాజబాబుకి అయితే అవకాశం ఇచ్చారు. ఈ ఇద్దరు నేతలకు సంబంధించిన ప్రమాణ స్వీకారం అయితే భారీ ఎత్తున అయితే ఏర్పాటు చేశారు. ఒక పక్కన టీడీపీ అయితే భారీ ర్యాలీగా వర్మ అనుచరులతో భారీ ఎత్తున అయితే అక్కడ చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే జనసేన నాయకులు కూడా అక్కడ చేరుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క ప్రమాణ స్వీకారం అయితే ఒక రచ్చకైతే దారి తీసింది. ఒక పక్కన ఇరువురు కార్యకర్తలు కూడా మొత్తం జై వర్మ అంటూ అలాగే జై టీడీపీ అంటూ నినాదాలు చేపడతారు. మరో పక్కన జై జనసేన పవన్ కళ్యాణ్ అంటూ కూడా ఆయన నాయకత్వం వర్ధిల్లాలంటూ జనసేన కార్యకర్తలు నినాదాలు అయితే ఓరెత్తినటువంటి పరిస్థితి ఉంది. ఈ విధంగా అక్కడ ఎక్కడ కూడా తగ్గేదే లేదన్నట్టుగా ఒక పక్కన జనసేన కార్యకర్తలు, పక్కన టీడీపీ కార్యకర్తలు కూడా మొత్తం అక్కడ ప్రాంగణం అంతా కూడా ఓరెత్తించినటువంటి పరిస్థితి ఉంది. మరో పక్కన మా నాదెండ్ల మనోహర్ కూడా అక్కడ చేరుకున్నప్పటికీ ఈ వివాదం అయితే ఇంకా అక్కడ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఇద్దరు కార్యకర్తలను కూడా సముదాయించే పనిలో పడ్డారు. అందరూ కూడా చేతులెత్తి నాదెండ్ల మనోహర్ అందరూ కూడా సమయాన్ని పాటించాలి, ఎవరు కూడా ఈ విధంగా చేయొద్దంటూ కూడా ఆయన ఎంత కూడా చెప్పే ప్రయత్నం చేశారు. మనం ఎంతో కష్టపడి గత వైసీపీ ప్రభుత్వాన్ని పారదూలం ఎంతో కష్టపడి ప్రయత్నించారు కాబట్టి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలోనే కూటమిగా మనం అంతా కూడా ముందుకు వెళ్ళాలి తప్ప ఇటుగా చిన్న చిన్న విషయాలకి మీరు తప్పు పడకూడదంటూ కూడా అందరిని కూడా కంట్రోల్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ అక్కడ మర్రెడ్డి శ్రీనివాస్ అంతకు ముందు అయితే మర్రెడ్డి శ్రీనివాస్ అక్కడ జనసేన ఇన్ఛార్జిగా ఉండి వాళ్ళందరూ కూడా కంట్రోల్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ పోలీసులు ఇద్దరు కూడా చేసే ప్రయత్నం ఎక్కడ కూడా తగ్గలేదు లేదని ఇద్దరు వాగ్వాదాన్ని దిగారు. మరో పక్కన చూసుకుంటే వర్మ కూడా వాళ్ళందరూ కూడా కార్యకర్తలు కూడా చెప్పుకొచ్చారు. అందరూ కూడా ఆ సమన్వయం పాటించాలి, ఎవరి పార్టీ అభివృద్ధికి వాళ్ళకంతా కూడా కృషి చేస్తూ ముందుకు వెళ్ళాలి తప్ప ఈ విధంగా గొడవ చేయకూడదంటూ కూడా అతనంతా కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేశారు. కానీ కార్యకర్తల మధ్య అంటే లోకల్ గా మన గ్రామాల్లో ఉంటుంటే ఇద్దరు కార్యకర్తల మధ్య వివాదాలు అవి అయితే ప్రధానంగా మొదటి నుంచి కూడా వర్మకి ఎమ్మెల్సీ ఇవ్వలేదని టీడీపీ కార్యకర్తల్లోని మొత్తం మొదటి నుంచి కూడా వివాదం అయితే రగులుతుంది. ఈ నేపథ్యంలోనే కార్యకర్తలను ఒక్కసారిగా ఇక టీడీపీకి సంబంధించి ప్రమాణ స్వీకారం అలా అభ్యర్థి ఎవరైతే ఉన్నారో అతనందరూ కూడా కార్యకర్తలందరూ కూడా తన ఈ యొక్క కార్యక్రమానికి అయితే ఆహ్వానించిన నేపథ్యంలోనే భారీ ఎత్తున అయితే టీడీపీ నుంచి వచ్చారు. ఈ నేపథ్యంలోనే ఇరువురి మధ్య కూడా బల ప్రదర్శనకు వచ్చినట్టుగా పక్కన టీడీపీ కూడా జనసేన ఈ యొక్క కండువా కప్పుకుని భారీ ఎత్తున అయితే హాజరయ్యారు. జనసేన కూడా భారీ ఎత్తున హాజరైన నేపథ్యంలోనే ఈ వివాదానికి అయితే దారి తీసిందని చెప్పాలి. నాగబాబు కూడా పిఠాపురంలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన సమయంలో వచ్చినప్పుడు కూడా ఇటువంటి ఘటన చోటు చేసుకుంది. 2 రోజుల కోసం పర్యటనకు వచ్చిన ఆయన కేవలం 1 రోజులోనే తిరుగు ప్రయాణం అయ్యారు. అంటే ఈ వివాదం ఇంకా రోజు రోజుకు ముదురుతున్నట్టుగానే ఉంది. ఏ రోజు కూడా ఈ రకమైన వివాదాలని అటు జనసేన కానీ టీడీపీకి అడ్రస్ చేసే ప్రయత్నం చేయలేదా? కార్యకర్తల్ని సద్దుమణిగించేటువంటి ప్రయత్నం చేయలేదా? చూసాం. అంటే ఏదైతే జనసేన ఆవిర్భావ దినోత్సవం నాడు నాగబాబు చేసినటువంటి కామెంట్స్ అప్పట్లో పెద్ద దుమారాన్ని రేపే